నమస్కారం అండి. దిస్ ఇస్ #you. జగన్మోహన్ రెడ్డి అండ్ కో గొక్కలు పెట్టి గొల్లు గొల్లు గొల్లుమని ఏడుస్తున్నారు. ఏంటి మాకేంటి పరిస్థితి? ఇదా చివరికి ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన పార్టీకి ఈ పరిస్థితా అని చెప్పి ఎంపీలందరూ ప్రతి ఒక్కళ్ళు ఒకే పనిలో ఉన్నారు. ఏడవటం వైసీపీలో, టీడీపీ వాళ్ళందరూ ఒకే పనిలో ఉన్నారు. మీ పరిస్థితి ఏంటో బాబు ఇలా వచ్చిందని. ఎక్కడ నేను దేని గురించి మాట్లాడుతా అంటున్నారా? నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డికి చాలా షాకింగ్ న్యూస్లు వచ్చినాయి. అదేంటో ప్రతి ఒక్క చోట 11 కన్వే అయింది. అది మన దౌర్భాగ్యం, దానికి ఏం చేయలేరు. ప్రకృతి మనకు అబ్జర్వ్ చేస్తే యూనివర్సల్ లాలో 11 నెంబర్ ఈజ్ అ వెరీ సంథింగ్ విచ్ విల్ కమ్యూనికేట్ టు పీపుల్ అంటారు. ఈ 11 సంఖ్య జగన్మోహన్ రెడ్డికి ఏం కమ్యూనికేట్ చేసిందో చేయలేదు, కానీ నీకు మాత్రం 11 గతి 11 గతి అని ప్రూవ్ అయింది. పార్లమెంట్ హౌస్లో కొత్తగా నిర్మించిన దాంట్లో వైకాపాకి ఒక రూమ్ ఇవ్వాలి. ఆ రూమ్ నెంబర్ కూడా 11 రూమ్ నెంబర్ ఇచ్చారు. నేనేం చేయలేను. దాంతో ప్రజలందరూ నవ్వుతారా మమ్మల్ని చూసి అని చెప్పి వాళ్ళకి బాధ వచ్చి స్పీకర్ దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ అట్ ఎనీ కాస్ట్ మేము 11 రూమ్లో 11 పీపుల్ మాకు పార్టీ మేము కూర్చోలేము, యూ నీడ్ టు డూ సంథింగ్, ప్లీజ్ అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష అని చెప్తే ఏమైంది? సర్లేవా ఇంత ఏడుస్తున్నారు కదా వీళ్ళ మనోభావాలు 11 ఇది కదా అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యి 12 రూమ్ నెంబర్ ఇచ్చారు. నిన్న 11 పక్కడితో మొదలైంది. ఇదంతా కాకుండా డీలిమిటేషన్ గురించి ప్రతి చోట సీట్ల పెంపకరణ 50% పైగా పెరిగింది. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి 175 స్థానాలకి 11 స్థానాలు వచ్చింది. డీలిమిటేషన్లో కూడా ఒక వింత జరిగిపోయింది వీళ్ళకి. అది వెళ్ళే ముందు ఒక హ్యూమర్తో స్టార్ట్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి పైన ఒక మీమ్ విపరీతంగా తిరుగుతుంది. ఆ మీమ్కి నాకు ఏ సంబంధం లేదు, మా ఛానల్కి ఏ సంబంధం లేదు. కానీ ఆడియన్స్ చూసారా లేదా? నాలాగే చూసి అరే జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చింది ఏంటి అని చెప్పి నాలాగే మీ ఫీల్ అవుతారేమో. పాపం అండి, ఒకసారి ఆ మీమ్ చూపిస్తాం మీకు, వినండి. మళ్ళీ ఇంకోసారి చూడండి. ఇది జగన్మోహన్ రెడ్డి పైన నడుస్తున్న మీమ్ అండి. యాక్చువల్లీ వెనక మన కాపీరైట్తో పాట ప్లే చేయలేదు. పాట ఏంటో తెలుసా? నిన్ను వీడని నీడను నేనే, అది 11. కాపీరైట్ వల్ల ఇష్యూ పాటను ప్లే చేయలేకపోయినా ఒరిజినల్ మీమ్ చూస్తే నవ్వి చచ్చిపోతారు అందరూ. 11 వదలట్లేదు. ఇప్పుడు ఒకసారి డీలిమిటేషన్ వల్ల నిన్న రూమ్ గురించి చూసాం కదా, ఇప్పుడు డీలిమిటేషన్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూద్దాం. ఏపీ అసెంబ్లీలో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 175 స్థానాలు ఉంది. దీనికి 11 స్థానాల్లో జగన్ గెలిచాడు. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే 88, ఇక్కడ వీళ్ళకి వచ్చిన ఫిగర్ 263, 6 + 3 = 9, 9 + 2 = 2 + 6 + 3 11 గెలిచేశాడు అన్నయ్య. దాని తర్వాత ఏపీ లోక్సభ ఇక్కడ 25 స్థానాలు ఉంటే 13 పెంచారు. ఇక్కడ కూడా 8 + 3 = 11. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన స్థానాలు 11. పార్లమెంట్లో ముందు ఈ లేడోకు ముందు ఇచ్చిన రూమ్ నెంబర్ 11. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఎంతసేపు ఉన్నాడు? అది కూడా 11వ తారీఖున 11 మందితో 11 నిమిషాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి. మొత్తం డీలిమిటేషన్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయడం మానేసి ప్రతి ఒక్కళ్ళు ఈ 11 అంకె జగన్మోహన్ రెడ్డి వదలట్లేదు అంటారు. ఎక్కడ చూసినా పుంకాలుగా మీమ్లు వస్తున్నాయి. కానీ నా దృష్టిలో నెక్స్ట్ టైం 11 రాకపోవచ్చు, కానీ ఒకటైతే ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా, పెద్దిరెడ్డి గెలుస్తాడా అన్న విషయం నాకైతే అర్థం కావట్లా. ఎప్పుడైనా అసెంబ్లీకి దమ్ముగా ధైర్యం జగన్మోహన్ రెడ్డి వెళ్తే గనక అపోజిషన్ స్టేటస్ రావడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. లేదు నేను పారిపోతానంటే నెక్స్ట్ టైం మీమ్స్కి బలైన జగన్మోహన్ రెడ్డి 11 కూడా రాకుండా 1 స్థానంలో నుంచుంటాడు. ఈరోజు 11 వీళ్ళని వెంటాడుతుందా? నిజంగా 11 ఏమైనా సంకేతం ఇస్తుందా? మీరందరూ ఈ మీమ్స్ చూసారా? చూసిన తర్వాత నవ్వారా, లేకపోతే జాలి పడ్డారా? ఈ విషయం కూడా ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.